Dear students, welcome to all. Now we are going to discuss the concept of floating point representation. Floating point అంటే ఏంటమ్మా డెసిమల్ పాయింట్ని ఐదర్ ఇంటీజర్ సైడ్ కానీ ఫ్రాక్షనల్ సైడ్ కానీ మనం ఎట్ సైడ్ అయినా మూవ్ చేయొచ్చు. ఎన్ని పొజిషన్స్ మూవ్ చేసాం అనేది ఇంటూ రాడిక్స్ పవర్లో మనం వేయాలి. ఒకసారి ఎగ్జాంపుల్ కనుక రీకలెక్ట్ చేసుకుంటే ఫ్రమ్ ద ప్రీవియస్ వీడియో, టేక్ ఎనీ బైనరీ సీక్వెన్స్ 10 1101 1.0110. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఫ్లోటింగ్ పాయింట్కి. డెసిమల్ పాయింట్ నేను ఇక్కడ నుంచి ఫోర్ బిట్స్ ఇటు మూవ్ చేస్తాను, ఇక్కడికి తెస్తాను. కాబట్టి ఎలా రాయొచ్చు దీన్ని 10.1101. ఈ డెసిమల్ ఇటు వచ్చింది కాబట్టి కలిపి రాయండి రాసేటప్పుడు 0110 ఇంటూ 2 పవర్. ఎటు మూవ్ అయింది ఇంటీజర్ సైడ్ కాబట్టి పాజిటివ్, ఇటు మూవ్ అయితే నెగిటివ్ కాబట్టి 2 పవర్ 4. లేదా ఇంకెలా రాయొచ్చు, ఈ డెసిమల్ పాయింట్ని నేను ఫ్రాక్షనల్ సైడ్ 3 బిట్స్ మూవ్ చేస్తాను. ఓకే, 101101 ఈ పాయింట్ ఇటు మూవ్ చేస్తాం కాబట్టి 011.0 ఇంటూ 2 పవర్ -3. ఓకే, ఇలా రాయొచ్చు అనమాట. అయితే ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటేనే డెసిమల్ పాయింట్ అనేది ఐదర్ ఇంటీజర్ సైడ్ కానీ ఫ్రాక్షనల్ సైడ్ కానీ ఫ్లోట్ అవుద్ది. ఓకే, అది ఎన్ని పొజిషన్స్ ఫ్లోట్ అయింది అనేది ఇంటూ రాడిక్స్ పవర్లో మనం వేస్తాం. అయితే దీనికి ఒక స్టాండర్డ్ రూల్ ఉంది, మనం ఎలా పడితే అలాగా చేయడానికి లేదు. ఇక్కడ స్టాండర్డ్ రూల్ ఏంటంటే IEEE ఫార్ములా ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ n is equal to plus or minus 1 dot m into r power e minus bias. Okay, this is the standard formula for the floating point representation, where m indicates the mantissa, E indicates the exponent, B indicates the bias, R indicates the radix. This is the standard formula given by the IEEE. దీని ప్రకారం అంటే డెసిమల్ పాయింట్ ఎక్కడన్నా ఉండని నువ్వు ఫస్ట్ డిజిట్ పక్కకు తీసుకురావాలి. అది రూల్ ఆఫ్ ద IEEE స్టాండర్డ్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. అయితే దీనికి వెళ్ళబోయే ముందు ఫ్లోటింగ్ పాయింట్లో వీఆర్ హ్యావింగ్ 2 టైప్స్ అనమాట. ఓకేనా, వన్ ఈస్ ద సింగిల్ ప్రెసిషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద డబుల్ ప్రెసిషన్. Single precision and double precision. Now as of now we are going to discuss the single precision. You can try the double precision. Okay, single precision double precision ante entante, if it is 32 bits it is single precision, if it is of 64 bits it is double precision. Okay, ఈ 32 bits ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బిట్ ఫార్మాట్ లో డ్రా చేసుకొని ఈ 32 bits లో మనకి ఫస్ట్ బిట్ని సైన్ బిట్కి అలొకేట్ చేసుకుంటాం. ఓకేనా, 1 bit ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద సైన్ బిట్ అండ్ రిమైనింగ్ 8 bits ఆర్ అలొకేటెడ్ ఫర్ ద ఎక్స్పోనెంట్కి 8 bits అలొకేట్ చేస్తాం. అంటే 0 to 31, 32 bit కాబట్టి 0 to 31 రేంజ్ ఉంటుంది. 32లో 9 పోతే ఎంత ఉంటాయి మనకి, ఇంకా 23 కదా. అంటే 0 to 22 మ్యాంటిసా రిప్రజెంట్ చేయడానికి 23 బిట్స్ సరిపోయిందా, 32 బిట్స్. ఓకేనా, ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సింగిల్ ప్రెసిషన్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే సింగిల్ ప్రెసిషన్కి మనకి ఫార్ములా ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 dot m into r power e minus bias అన్నాం కదా, బయాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సింగిల్ ప్రెసిషన్కి. ఫస్ట్ ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేశాక ఎగ్జాంపుల్ చేద్దాం. నార్మల్గా ఏంటమ్మా ఫార్ములా n is equal to plus or minus 1 dot m into r power e minus bias. ఓకేనా, బయాస్ అంటే ఏంటంటే బయాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా 2 power n minus 1 minus 1. ఓకే, ఈ n అనేది ఏంటంటే ఎన్ని బిట్స్ ఎక్స్పోనెంట్లో అలొకేట్ చేసాం ఫర్ సింగిల్ ప్రెసిషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ని బిట్స్ అలొకేట్ చేసాం ఇక్కడ ఎక్స్పోనెంట్ 8. హియర్ n is equal to 8. therefore 2 power 8 minus 1 minus 1 becomes the 2 power 7 minus 1 which is equal to 127. The final formula ఏమవుతుంది, n is equal to plus or minus 1 dot m into r power e minus 127. This is the formula for the single precision. Okay, now we will take one example and we will try to solve the single precision. Okay, for this
Example, find 37.75 using single precision format. Using single precision format. First step 1 ఏంటి అంటే, first step 1, convert the decimal into the binary. ఇచ్చిన డెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయండి. కాబట్టి ఫస్ట్ 37 ఇంటీజర్ కదా, 2తో డివైడ్ చేయండి. మనకి ఏమవుతుంది ఇక్కడ, 2 18s are 36, 1 రిమైండర్, 2 9s are 0, 2 4s are 8 and 1, 2 2s are 4, 0, 2 1s are 2, ఇది 0. ఓకే, 37కి ఎంత వస్తుంది మనకి, 1 0 ఈ సీక్వెన్స్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ డూ ద సేమ్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్. 0.75 into 2, 1.5, ఈ 1 ఇటు తీసుకెళ్ళండి, ఈ 0.5 ఇట్టండి. 0.5 into 2, 1.0, 1, అగైన్ 0 into 2, 0.0. ఇంకా 0 కదా, ఆపేయచ్చు ఇక్కడ. దీని వచ్చేసరికి లో టు హై తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసరికి హై టు లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేసామా, 37.75ని వీఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద బైనరీ. ఏమవుతుంది, 10011.110 బైనరీ. ఓకే, ఇది మన స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం ఏంటి, డెసిమల్ పాయింట్ ఎక్కడైనా ఉండని నువ్వు తీసుకురావాల్సింది ఫస్ట్ డిజిట్ పక్కకి. అవునా. నెక్స్ట్ స్టెప్ 2, బ్రింగ్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ద ఫస్ట్ డిజిట్. కాబట్టి ఎన్ని బిట్స్ మూవ్ చేస్తాం మనం ఇక్కడ తేవాలంటే 1 2 3 4 5. కాబట్టి 1.0010110. ఓకే, దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద మనకి మ్యాంటిసా రూల్, అకార్డింగ్ టు ద స్టాండర్డ్. అయితే ఇది మూవ్ చేసాం, ఎన్ని పొజిషన్స్ మూవ్ చేసాం, ఇంటీజర్ సైడ్ కదా, కాబట్టి ఇంటూ మనం 2 power 5 వేయాలి. ఓకేనా, ఇంటూ 2 power 5 వేస్తే మనకి మ్యాంటిసా రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, ఫార్ములా ఇదే కదా, 1.m, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాంటిసా ఇంటూ r పవర్ e వచ్చింది ఇక్కడ. ఈ మైనస్ బయాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఈ మైనస్ బయాసీలో మనకి ఈక్వల్ టు 5 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ సైన్ క్వశ్చన్ చూడగానే 37.75, కాబట్టి పాజిటివ్ నెంబర్ కాబట్టి ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ 0. అండ్ మనకి ఇక్కడ మ్యాంటిసా ఎంత ఉంది, ఈ వాల్యూ వచ్చింది, ఇక్కడ మ్యాంటిసాలో రాయండి 0 0 అంటే ఇది 0 0 1 0 1 1 1 0 0 0 1 0 1 0. ఓకే, నౌ వీ నీడ్ టు ఫైండ్ ద ఎక్స్పోనెంట్. కాబట్టి స్టెప్ 3 ఏం చేయాలి, మనం ఎక్స్పోనెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ ఆర్ పవర్ ఈ మైనస్ బయాస్ ఎంత ఉంది మనకి, ఈ మైనస్ బయాస్లో ఈ మైనస్ బయాస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్రెడీ సింగిల్ ప్రెషన్కి ఈ మైనస్ బయాస్ ఎంత మనకి, ఈ మైనస్ 127 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఈజ్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 132. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయండి. 132 2 చేస్తే ఏమవుతుంది, 266 0, 233 0, నెక్స్ట్ 2 16s are 32 1, 2 8s are 0, 2 4s are 0, 2 2s are 0, 2 1s are 0. ఓకే, 1 4 zeros వస్తుంది. అంటే బైనరీ ఫర్ 132 1 0 0 0 4 zeros 1 0 0. ఓకేనా, దిస్ ఈజ్ ద ఈక్వివలెంట్ ఫర్ 132. కాబట్టి ఈ ఎక్స్పోనెంట్ వాల్యూని ఎక్కడ వేయాలి మనం, ఈ రిప్రజెంటేషన్లో ఇంక్లూడ్ చేయండి. 1 0 0 0 0 1 0 0. Okay, in this way we will represent the floating point representation for single question. In the same manner you can try the double question also. Actually it is of the 64 bits. Sign bit 1 allocate చేస్తాం, exponent bits 11 ఉంటాయి, మ్యాంటిసాకి రిమైనింగ్ బిట్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఎక్స్పోనెంట్ బిట్స్ 11 కాబట్టి ఇక్కడ 2 power 11 minus 1 వేస్తే 2 power 10 minus 1 వస్తుంది. You can find the bias value. In the rest of the example you can implement the same procedure. Okay, I hope you all of you understand. Thank you so much.